బాధ్యత గల 25 ఏళ్ల సినీ ప్రయాణం భద్రంగా ప్రేక్షకుల గుండెల్లో దాచుకోవడానికి ఒక 10 సినిమాలు. వెరసి డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు. ఆనంద్ గోదావరి లాంటి ఒక ప్రవాహం, ఒక అందమైన చల్లగాలి లాంటి సినిమాలు. ఆ తర్వాత లీడర్, ఆ తర్వాత అనామిక, ఆ తర్వాత మళ్ళీ కుబేర. అంటే మీరు అప్పటిదాకా ఒక ప్రేమ కథ స్మూత్గా ఉండి సడన్గా మళ్ళీ సోషల్ కాన్షియస్నెస్ సంబంధించిన సినిమా. ఎందుకు సార్ ఈ ఇలా ఎందుకు గ్రాఫ్ని మెయింటైన్ చేయాలనుకున్నారు? సో నేను ఏదో అట్లా ఒకటి తీసిన తర్వాత నేను ఎగ్జాస్ట్ అవుతాను. ఇప్పుడు ప్రాబ్లం చూపించాము, ఇప్పుడు ఒక హోప్ఫుల్ ఒక నా ప్రపంచం వేరేదో ఒకటి ఉంటుంది, ఒక డ్రీమ్ లాంటి కళ లాంటి ప్రపంచంలో తీసుకెళ్దామని అనిపిస్తే అది చేస్తాను. 25 ఏళ్ల జర్నీలో మిమ్మల్ని మీరు కొన్ని కోల్పోయినవంటే ఏంటి? ప్రయాణంలో మోస్ట్లీ నాకు బాగా హెల్ప్ అయింది ఏంటంటే నేను నారానే ఉందని అనుకుంటున్నాను. అయితే యాక్చువల్లీ ప్రయత్నం అది. బిచ్చగాళ్ళకి ఏదో ఒకటి చెయ్యండి మీకు మనసుకు తోచిందని చెప్తున్నప్పుడు ఎక్కడో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో అనిపించలే మీకు? వాళ్ళు బతుకుతున్న వాళ్ళ కోసం ఒక డిగ్నిటీ ఇద్దాము, వాళ్ళని చూసి రేపు పొద్దున ఒక చిన్న ఒక ఎంపతితో చూసే విధంగా చేద్దామన్న స్ట్రాంగ్ దీంతో చేయడం జరిగింది. ఇందులో ఏం కన్ఫ్యూజన్ అవ్వలేదు. మీకు ఈ నొప్పి ఎందుకు వచ్చింది సార్ అసలు? ఆవేదన నుంచి వచ్చిన ఒక పెయింటింగ్, ఆవేదన నుంచి పుట్టిన కవితో, ఒక ఆక్రోశం నుంచి ఒక పెయిన్ చూసిన కవితో, లేకపోతే ఒక బాగా ప్రేమించిన కవితో ఒక స్వీయ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, స్వీయ అనుభవం ఉంటుంది కదా, అక్కడి నుంచి వచ్చింది అద్భుతాలు ఉంటాయి బేసిక్. సో ఆ నొప్పి అనేది ప్రాబబ్లీ పర్సనల్గా నాకు ఉన్న సెన్సిటివిటీ బేసిక్.